ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 21 డిసెంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, సత్యమైన సంపాదన చేసుకునే పురుషార్థం మొదట మీరు చేయండి, తర్వాత మీ బంధుమిత్రులతో కూడా చేయించండి. ధర్మం ఇంటి నుండే ప్రారంభమవుతుంది. ఈరోజు ప్రశ్న, సుఖశాంతులను ప్రాప్తి చేసుకునే పద్ధతి ఏది? జవాబు, పవిత్రత. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సుఖశాంతులు ఉంటాయి. తండ్రి పవిత్రత ప్రపంచమైన సత్యోగాన్ని స్థాపన చేస్తారు. అక్కడ వికారాలు ఉండవు. ఎవరైతే దేవతల పూజారులుగా ఉంటారో వారు వికారాలు లేకుండా ప్రపంచం ఎలా నడుస్తుంది అని ఎప్పుడూ ప్రశ్నించరు. ఇప్పుడు మీరు శాంతి ప్రపంచంలోకి వెళ్ళాలి కనుక ఈ పతిత ప్రపంచాన్ని మర్చిపోవాలి. శాంతిధామము, సుఖధామాలను స్మృతి చేయాలి. ఓం శాంతి. ఓం శాంతి అర్థాన్ని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. శివబాబా కూడా ఓం శాంతి అని చెప్తారు. సాలిగ్రామ పిల్లలు కూడా చెప్పవచ్చు. ఆత్మ ఓం శాంతి అని చెప్తుంది. శాంతిపిత సంతానము శాంతి కొరకు అడవులు మొదలైన వాటికి వెళ్ళి ఏ ఉపాయము వెతకరు. ఆత్మస్వరూపమే శాంతి. మరి ఉపాయం ఏం ఆలోచించాలి? ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఎక్కడ సుఖశాంతులను పొందుతామో అక్కడికి తీసుకెళ్ళండి అని ఆ తండ్రినే అడుగుతారు. శాంతి సుఖాలు మనుషులందరూ కోరుకుంటారు, కానీ సుఖశాంతుల కంటే ముందు పవిత్రత కావాలి. పవిత్రమైన వారిని పావనులని, అపవిత్రులను పతితులని అంటారు. వచ్చి మమ్మల్ని పావన ప్రపంచానికి తీసుకెళ్ళండి అని పతిత ప్రపంచంలోని వారు పిలుస్తారు. వారు పతిత ప్రపంచం నుండి ముక్తులను చేసి పావన ప్రపంచానికి తీసుకెళ్లేవారు. సత్యుగంలో పవిత్రత ఉంటుంది, కలియుగంలో అపవిత్రత ఉంది. అది నిర్వీకార ప్రపంచం, ఇది వికార ప్రపంచం. ప్రపంచం వృద్ధి చెందుతూ ఉంటుందని పిల్లలకు తెలుసు. సత్యుగం నిర్వీకారి ప్రపంచం కనుక అక్కడ తప్పకుండా కొద్దిమంది మనుషులే ఉంటారు. ఆ కొద్దిమంది ఎవరై ఉంటారు? సత్యుగంలో పూర్తి దేవీ దేవతల రాజ్యమే ఉంటుంది. దానినే శాంతి ప్రపంచం లేక సుఖధామము అని అంటారు. ఇది దుఃఖధామము. దుఃఖధామాన్ని పరివర్తన చేసి సుఖధామాన్ని తయారు చేయవారు ఒక్క పరంపిత పరమాత్మ మాత్రమే. సుఖవారసత్వం తప్పకుండా తండ్రి మాత్రమే ఇస్తారు. దుఃఖధామాన్ని మర్చిపోండి, శాంతిధామం మరియు సుఖధామాలను స్మృతి చేయండి అని ఇప్పుడు తండ్రే చెప్తున్నారు. దీనినే మన్మనాభవ అని అంటారు. బాబా వచ్చి పిల్లలకు సుఖధామాన్ని సాక్షాత్కారం చేయిస్తారు. దుఃఖధామాన్ని వినాశనం చేయించి శాంతిధామానికి తీసుకెళ్తారు. ఈ చక్రాన్ని అర్థం చేసుకోవాలి. 84 జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరు మొదట సుఖధామానికి వస్తారో వారికే 84 జన్మలు ఉంటాయి. కేవలం ఈ మాటలు స్మృతి చేయటం వలన కూడా పిల్లలు సుఖధామానికి అధికారులుగా అవ్వగలరు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు శాంతిధామాన్ని స్మృతి చేయండి మరియు వారసత్వం అనగా సుఖధామాన్ని స్మృతి చేయండి. మొట్టమొదట మీరు శాంతిధామానికి వెళ్తారు కనుక స్వయాన్ని శాంతిధామానికి, బ్రహ్మాండానికి అధికారిని అని భావించండి. నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని అక్కడి నివాసి అని భావించటం వలన ఈ పాత ప్రపంచాన్ని నెమ్మదిగా మర్చిపోతారు. సత్యుగం సుఖధామం, కానీ అందరూ సుఖధామంలోకి రాలేరు. ఎవరు దేవతల పూజారులుగా ఉంటారో వారే ఈ మాటలను అర్థం చేసుకుంటారు. ఇది సత్యమైన సంపాదన. దీనిని సత్యమైన తండ్రే నేర్పిస్తారు. మిగిలినవన్నీ అసత్య సంపాదనలు. అవినాశి జ్ఞానరత్నాల సంపాదననే సత్యమైన సంపాదన అని అంటారు. మిగిలిన వినాశీధన సంపదలన్నీ అసత్య సంపాదన. ద్వాపరయుగం నుండి ఈ అసత్య సంపాదన చేస్తూ వచ్చారు. ఈ అవినాశి సత్యమైన సంపాదన ద్వారా లభించే ప్రాలబ్ధం సత్యుగం నుండి ప్రారంభమై త్రేతాయుగంలో పూర్తవుతుంది. అనగా అర్ధకల్పం అనుభవిస్తారు. తర్వాత అసత్య సంపాదన ప్రారంభమవుతుంది. దీని ద్వారా అల్పకాల క్షణభంగూర సుఖం లభిస్తుంది.
ఈ అవినాశి జ్ఞానరత్నాలను జ్ఞానసాగర్లో ఇస్తారు. సత్యమైన సంపాదన సత్యమైన తండ్రి చేయిస్తారు. భారతదేశం సత్యఖండంగా ఉండేది. భారతదేశమే ఇప్పుడు అసత్యఖండంగా అయింది. ఇతర ఖండాలను సత్యఖండం అసత్యఖండం అని అనరు. సత్యఖండాన్ని తయారు చేసే చక్రవర్తి సత్యమైన భగవంతుడు వారే. సత్యమైన వారు ఒక్క గాడ్ ఫాదరే, మిగిలిన వారంతా అసత్య ఫాదర్లు. సత్యుగంలో కూడా సత్యమైన తండ్రి లభిస్తారు. ఎందుకంటే అక్కడ అసత్యం ఉండదు, పాపాలు జరుగువు. ఇది పాపాత్ముల ప్రపంచం, అది పుణ్యాత్ముల ప్రపంచం. కనుక ఇప్పుడు ఈ సత్యమైన సంపాదన కొరకు ఎంత పురుషార్థం చేయాలి? ఎవరైతే కల్పకృతం సంపాదన చేశారో వారే చేస్తారు. మొదట స్వయం ఈ సత్యమైన సంపాదన చేసి తర్వాత తండ్రి ఇంట్లో మరియు అత్తగారింట్లో ఈ సత్యమైన సంపాదన చేయించాలి. ధర్మం ఇంటి నుండే ప్రారంభమవుతుంది. సర్వవ్యాపి జ్ఞానం చెప్పేవారు భక్తి చేయలేరు. అందరూ భగవంతుని రూపమైనప్పుడు మరి ఎవరు భక్తి చేస్తారు? ఈ ఊబి నుండి వెలికి తీసేందుకు శ్రమ పడవలసి వస్తుంది. సన్యాసులు ఇంటి నుండే ధర్మం ఏం చేయగలరు? మొదట వారి ఇంటి సమాచారాన్ని చెప్పేవారే కాదు, ఎందుకు చెప్పరో చెప్పండి అని అడిగితే చెప్పడంలో ఏముంది, ఫలానా ఇంటి వారము, తర్వాత సన్యాసాన్ని ధారణ చేశాము అని చెప్తారు. మిమ్మల్ని అడిగితే మీరు వెంటనే చెప్పగలరు. సన్యాసులకు చాలామంది అనుచరులు ఉంటారు. వారు ఒకవేళ కూర్చుని భగవంతుడు ఒక్కరే అని చెప్పినట్లయితే మీకు ఈ జ్ఞానాన్ని ఎవరు వినిపించారు అని అందరూ వారిని అడుగుతారు. బీకేలు అని చెప్పినట్లయితే వారి వ్యాపారమే పూర్తిగా సమాప్తమైపోతుంది. ఇలా ఎవరూ వారి గౌరవాన్ని పోగొట్టుకుంటారు. తర్వాత వారికి భోజనం కూడా ఎవరు ఇవ్వరు. తర్వాత సన్యాసులకు చాలా కష్టమవుతుంది. మొదట మీ బంధుమిత్రులు మొదలైన వారికి జ్ఞానంనిచ్చి సత్యమైన సంపాదన చేయించవలసి ఉంటుంది. దాని ద్వారా వారు 21 జన్మలకు సుఖం పొందుతారు. ఈ విషయం చాలా సహజం. కానీ డ్రామాలో ఇన్ని శాస్త్రాలు, మందిరాలు మొదలైనవి తయారవటం కూడా నిశ్చయింపబడింది. ఇప్పుడు పావన ప్రపంచానికి తీసుకెళ్ళండి అని పతిత ప్రపంచంలో ఉండేవారు చెప్తారు. సత్యుగానికి 5,000 సంవత్సరాలయ్యింది. వారు కలియుగం ఆయువే లక్షల సంవత్సరాలని చెప్పారు. కనుక సుఖధామం ఎక్కడ ఉంది, ఎప్పుడు ఉండేది అని మనుషులు ఎలా అర్థం చేసుకుంటారు? మహాప్రళయం అవుతుంది, అప్పుడు మళ్ళీ సత్యోగం వస్తుంది. మొట్టమొదట శ్రీకృష్ణుడు బొటనవ్రేలు నోటిలో పెట్టుకుని చప్పరిస్తూ సాగరంలో రాగి ఆకుపై వస్తాడని వారు చెప్తారు. ఎక్కడి మాట ఎక్కడికి తీసుకెళ్లారు? ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, బ్రహ్మ ద్వారా నేను సర్వవేద శాస్త్రాల సారాన్ని వినిపిస్తాను. కనుక విష్ణు నాభికమలం ద్వారా బ్రహ్మను చూపిస్తారు. వారికి చేతిలో శాస్త్రాలను ఇచ్చేశారు. ఇప్పుడు బ్రహ్మ అయితే తప్పకుండా ఇక్కడే ఉంటాడు. సూక్ష్మవతనంలో శాస్త్రాలే ఉండవు కదా, బ్రహ్మ ఇక్కడే ఉండాలి. విష్ణు అనగా లక్ష్మీనారాయణల రూపం కూడా ఇక్కడే ఉంటుంది. బ్రహ్మయే విష్ణువుగా అవుతాడు, మళ్ళీ విష్ణువు బ్రహ్మగా అవుతాడు. ఇప్పుడు బ్రహ్మ నుండి విష్ణువుగా వస్తాడా లేక విష్ణువు నుండి బ్రహ్మ వస్తాడా? ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కానీ ఎవరు బాగా చదువుతారో వారే ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. బాబా చెప్తారు, మీరు శరీరం వదిలే వరకు అర్థం చేసుకుంటూనే ఉంటారు. మీరు పూర్తి 100% అవివేకులు, బికారులుగా అయిపోయారు. మీరే వివేకవంతులైన దేవీ దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ మీరే దేవీ దేవతలుగా అవుతున్నారు. మనుషులు తయారు చేయలేరు, మీరే దేవతలుగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ పూర్తి కళావిహీనంగా అయిపోయారు. మీరు సుఖధామంలో చాలా శాంతిగా ఉండేవారు, ఇప్పుడు అశాంతిలో ఉన్నారు. మీరు 84 జన్మల లెక్కాచారాన్ని అర్థం చేయించగలరు. ఇస్లాం మతస్థులు, బౌద్ధులు, సిక్కులు, క్రైస్తవులు, మఠాలు, మార్గాల వారంతా ఎన్ని జన్మలు తీసుకుంటారు? ఈ లెక్క తీయటం చాలా సహజం. స్వర్గానికి అధికారులుగా భారతవాసులే అవుతారు. ఇదే జ్ఞానము. మీరు స్వయం అర్థం చేసుకుంటే మళ్ళీ మొట్టమొదట మీ తల్లిదండ్రులకు, సోదరులకు జ్ఞానాన్ని ఇవ్వాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్పుష్ప సమానంగా ఉండాలి. తర్వాత ధర్మం ఇంటి నుండే ప్రారంభమవుతుంది. తండ్రి ఇంటివారికి, అత్త ఇంటివారికి జ్ఞానం వినిపించాలి. వ్యాపారంలో కూడా మొదట తమ సోదరులనే భాగస్వాములుగా చేసుకుంటారు. ఇక్కడ కూడా అలాగే ఉంది.
తల్లి ఇంటిని, అత్త ఇంటిని ఉద్ధారం చేసేవారే కన్య అని గాయనం కూడా ఉంది. అపవిత్రులు ఉద్ధరించలేరు. మరి ఎలాంటి కన్య? ఈమె బ్రహ్మపుత్రిక, బ్రహ్మకుమారి కదా. ఇక్కడ అదర్ కన్య, కుమారీల కన్యలు మందిరాలు కూడా తయారై ఉన్నాయి కదా. ఇక్కడ మీ స్మృతి చిహ్నాలు తయారై ఉన్నాయి. భారతదేశాన్ని మళ్ళీ స్వర్గంగా తయారు చేసేందుకు మనం మళ్ళీ వచ్చాము. ఈ దిల్వాడా మందిరం ఖచ్చితమైనది. పైన స్వర్గాన్ని చూపించారు. స్వర్గం ఉన్నట్లయితే ఇక్కడే ఉంది. రాజయోగ తపస్సు కూడా ఇక్కడే జరుగుతుంది. ఎవరి మందిరమో వారి దీన్ని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు లోపల జగత్పిత జగదాంబ, ఆదిదేవి కూర్చుని ఉన్నారు. మంచిది. ఆదిదేవుడు ఎవరి సంతానం? శివబాబా సంతానం. మాతలు, కన్యలు అందరూ రాజయోగంలో కూర్చుని ఉన్నారు. బాబా చెప్తున్నారు, మన్మనా భవ. అలా ఉంటే మీరు వైకుంఠానికి అధికారులుగా అవుతారు. ముక్తి, జీవన్ముక్తిని స్మృతి చేయండి. ఇది మీ సన్యాసం. జైనుల సన్యాసము ఎంత కష్టమైనది. కేశాలు మొదలైనవి తొలగించటం ఎంత కఠినమైన పద్ధతి. ఇది సహజ రాజయోగం. ఇది ప్రవృత్తి మార్గానికి చెందింది. ఇది డ్రామాలో రచింపబడింది. ఎవరైనా జైనులు ముని వచ్చి తమ కొత్త ధర్మాన్ని స్థాపన చేస్తే దానిని ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అని అన్నారు కదా. ఇప్పుడు ఇది ప్రాయలోపమైపోయింది. ఎవరో జైన ధర్మాన్ని నడిపించారు, అది కొనసాగింది. ఇది కూడా డ్రామాలో ఉంది. ఆదిదేవుని తండ్రి అని, జగదాంబాను తల్లి అని అంటారు. ఆదిదేవుడు బ్రహ్మ అని అందరికీ తెలుసు. ఆదం, బీబీ, యాడమ్, ఈవ్ అని కూడా అంటారు. ఈ యాడమ్, ఈవులు ఇప్పుడు తపస్సు చేస్తున్నారని క్రైస్తవులకు తెలియదు. మనుష్య సృష్టి వంశానికి వీరు అధిపతి. ఈ రహస్యాన్ని కూడా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. శివుని మరియు లక్ష్మీనారాయణల మందిరాలు ఇన్ని ఉన్నాయి. మరి వారి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలి కదా. ఇది కూడా జ్ఞానసాగర్లైన తండ్రి అర్థం చేయిస్తారు. పరంపిత పరమాత్మనే జ్ఞానపూర్ణులు, జ్ఞానసాగర్లు, ఆనందసాగర్లు అని అంటారు. పరమాత్ముని ఈ మహిమను గురించి ఏ సాధు సన్యాసులకు తెలియదు. వారు పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు. మరి ఎవరిని మహిమ చేస్తారు? పరమాత్ముని తెలుసుకోలేని కారణంగానే వారు తమను తాము శివోహం అని చెప్పుకుంటారు. లేకుంటే పరమాత్ముని మహిమ ఎంత గొప్పది. వారు మనుష్య సృష్టికి బీచ్ రూపము. ముసల్మాన్లు కూడా మనకు ఖుదా జన్మనిచ్చారని చెప్తారు. కనుక మనం వారి రచనకు ఆస్తిని ఇవ్వలేరు. రచనకు సృష్టికర్త ద్వారా ఆస్తి లభిస్తుంది. ఈ విషయాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. వారు బీచ్ రూపులు, సత్యమైన వారు, చైతన్యమైన వారు. వారికి సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంది. బీజంలో తప్ప పూర్తి సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం ఏ మనుష్య మాత్రుల్లో ఉండదు. బీజం చైతన్యమైనది కనుక తప్పకుండా జ్ఞానం వారిలోనే ఉంటుంది. వారే వచ్చి మీకు పూర్తి సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానంను ఇస్తారు. ఈ చక్రంను తెలుసుకోవటం వలన మీరు సత్యుగంలో చక్రవర్తి రాజులుగా లేక స్వర్గంలో రాజులుగా అవుతారని కూడా బోర్డు చేయాలి. ఎంత సహజమైన విషయం. బాబా చెప్తున్నారు, జీవించి ఉన్నంత వరకు నన్ను స్మృతి చేయాలి. నేను స్వయంగా మీకు ఈ వశీకరణ మంత్రాన్ని ఇస్తాను. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఈ స్వదర్శన చక్రం త్రిప్పుతూ ఉంటే మాయ తల తెగిపోతుంది. నేను ఆత్మలైన మిమ్మల్ని పవిత్రంగా చేసి తీసుకెళ్తాను. తర్వాత మీరు సతోప్రధాన శరీరం తీసుకుంటారు. అక్కడ వికారాలు ఉండవు. వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది అని అడుగుతారు. మీరు బహుశా దేవతల పూజారులు కాదని వారికి చెప్పండి. లక్ష్మీనారాయణులకు సంపూర్ణ నిర్వీకారులని మహిమ చేస్తారు. జగదాంబ జగత్పితులు నిర్వీకారులు. రాజయోగ తపస్సు చేసి పతితుల నుండి పావనంగా స్వర్గానికి అధికారులుగా అయ్యారు. పుణ్యాత్ములుగా అయ్యేందుకు తపస్సు చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్,
ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి నుండి మర్చిపోయేందుకు నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని శాంతిధామ వాసులుగా భావించాలి. శాంతిధామము సుఖధామాన్ని స్మృతి చేసే సత్యమైన సంపాదన చేసుకోవాలి. ఇతరులకు కూడా చేయించాలి. సెకండ్ పాయింట్, రాజయోగ తపస్సు చేసి స్వయాన్ని పుణ్యాత్ములుగా చేసుకోవాలి. మాయాతలను ఖండించేందుకు స్వదర్శన చక్రం సదా తిప్పుతూ ఉండాలి. వరదానము: సంపన్నత ద్వారా సదా సంతుష్టతను అనుభవం చేసే సంపత్తివాన్ భవ. స్వరాజ్యం యొక్క సంపత్తి జ్ఞానము, గుణాలు మరియు శక్తులు. ఎవరైతే ఈ సర్వ సంపాదాలతో సంపన్నంగా స్వరాజ్య అధికారులుగా ఉంటారో వారు సదా సంతుష్టంగా ఉంటారు. వారి వద్ద అప్రాప్తి యొక్క నామరూపాలు కూడా ఉండవు. హద్దు కోరికలంటే ఏమిటో తెలియని వారిగా ఉంటారు. వీరినే సంపాదవంతులని అంటారు. వారు సదా దాతలుగా ఉంటారు, అడిగేవారిగా ఉండరు. వారు అఖండ సుఖశాంతమై స్వరాజ్యానికి అధికారులుగా ఉంటారు. ఎటువంటి పరిస్థితులైనా వారి అఖండ శాంతిని ఖండితం చేయలేవు. స్లోగన్: జ్ఞాననేత్రంతో 3 కాలాలు మరియు 3 లోకాలను తెలుసుకునేవారే మాస్టర్ నాలెడ్జ్ఫుల్. అచ్చా. ఓం శాంతి.